శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. శ్రీ గురుదేవ రాఘవేంద్రాయ నమః. నిన్న రాఘవేంద్ర స్వామి ఉపోద్ఘాతంలాగా కొంచెం చెప్పుకున్నాం కదండి. ఈవేళ కొన్ని శ్లోకాలతో పాటు దాని భావార్థాలని తెలుసుకుంటూ ఇలా ఆయన చరిత్రలోకి వెళదాం. శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. చూడండి, ఇక్కడ ఒక చరిత్ర. ధర్మరక్షణము తద్వారా విశ్వకళ్యాణము చేయుట శ్రీమన్నారాయణుడి ముఖ్య కర్తవ్యం. జగత్తులో ధర్మమునకు హాని సంభవించి అధర్మము ప్రవర్తమానమగుచున్నప్పుడు శ్రీహరి తనను తానే సృష్టించుకుని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, దాని అర్థం అండి ఇది. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అంటే ధర్మరక్షణము తద్వారా విశ్వకళ్యాణము చేయుట శ్రీమన్నారాయణుని ముఖ్య కర్తవ్యం. జగత్తులో ధర్మమునకు హాని సంభవించి అధర్మము ప్రవర్తమానమగుచున్నప్పుడు శ్రీహరి తనను తానే సృష్టించుకుని ధర్మరక్షణకు కావలసిన విధానాన్ని సమకూర్చుకుంటాడు. అంతేకాక చూడండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అను విధముగా సాధుజనులను తన భక్తులను కష్టముల నుండి రక్షించుట కొరకు, దుర్మార్గులను దుష్టజనులను శిక్షించుట కొరకు, ధర్మ పరిరక్షణ చేయుటకు ప్రతి యుగములోనూ భగవంతుడే ఏదో ఒక రూపంలో అవతరిస్తూ ఉంటాడు. కొన్ని కారణముల వలన కొన్ని కారణాలను పురస్కరించుకొని తన భక్తుల్ని కూడా ధర్మరక్షణకై భూమి మీద అవతరింపచేస్తాడు. అదేవిధంగా ఈరోజు మన బాబా గారు కానివ్వండి, రాఘవేంద్ర స్వామి కానివ్వండి, వెంకయ్య గారు కానివ్వండి, మరి వీరందరినీ కూడా ఈ భూమి మీద ఉన్నారు, ఈ భూమి మీదకి వచ్చారు, ఈ కలియుగాన్ని పాలిస్తున్నారు అంటే వాళ్ళ వల్లే అవుతుందండి. ఎందుకంటే సాధుతత్వంతో ప్రేమతత్వంతో వాళ్ళు మనల్ని అంటే మనకి ఏదన్నా వస్తే ఈ ప్రజలలోని ఈ భక్తులు అనుకోండి, ఇంకో రకంగా అనుకుంటాం. కానీ ఒక్కసారి వాళ్ళ పాదాలని అంటే గురు పాదాలని, వీళ్ళందరూ గురువులండి, ఈ గురు పాదాలని మనం పట్టుకుంటే నిజంగా అసలు భలే సంరక్షిస్తున్నారండి. ఇది తెలుసుకోవాలండి. ఈ కలియుగంలో ముఖ్యులు భగవత్స్వరూపులు అయిన మన సద్గురువులు ఎవరైతే ఉన్నారో వీరందరి పాదాలని మనము ఆశ్రయించాలి. అప్పుడే మన కలి ప్రభావం నుంచి మనము బయటపడతాము. ఈ విధముగా భగవదంశంచే జన్మించిన వారిలో వ్యాసుడు, ఆదిశంకరులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి మహానుభావులెందరో ఉన్నారు. ఈ కోవకు చెందిన మరొక దైవాంశ సంభూతుడే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. చూసారా,
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూర్వజన్మని మనము తెలుసుకుందాం. శంకుకర్ణాఖ్య దేవాస్తు బ్రహ్మ శాపాచ్చ భూతలే ప్రహ్లాదయీతి విఖ్యాతో భూభారక్షణ క్షపణే రతః నాయేవ రాఘవేంద్రాఖ్యం యతిరూపేణ సర్వదా కలియుగే రామసేవానాం కుర్వాన్ మంత్రాలయే భవేత్. నృసింహ పురాణంలో చూడండి, భారతదేశంలోనంటే ఆంధ్రప్రదేశంలోని మంత్రాలయంలో బృందావనస్థుడైన గురు రాఘవేంద్ర స్వామి అవతార విశేషములు తెలుసుకోవాలంటే మనము ఒకసారి కృతయుగానికి ముందు గల కాలంలోకి వెళ్ళి చూడండి. మనము రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకోవాలంటే కృతయుగములోని ముందుకి, కృతయుగానికన్నా ముందు ఏముందండి? త్రేతాయుగము, కృతయుగము, మరి ద్వాపరయుగము, కలియుగము. మరి ఈ కృతయుగానికి ముందు గల కాలంలోకి వెళ్ళి పురాణాలలోని లోతులను పరిశీలించవలసి ఉంటుంది. శంకుకర్ణుడనే పేరు గల శ్రీమన్నారాయణుని భక్తుడు దేవలోకములో నివసిస్తూ శ్రీవారికి బ్రహ్మదేవుడు చేయు నిత్య పూజాధికములను కావలసిన ద్రవ్య పుష్పాదులను సమకూరుస్తూ ఉండేవాడట. ఎవరు? శంకుకర్ణుడనే పేరు గల శ్రీమన్నారాయణుని భక్తుడు. ఆయన పేరేంటండి? శంకుకర్ణుడు. ఆయన శ్రీమన్నారాయణుడి భక్తుడు. దేవలోకాలలో నివసిస్తూ శ్రీవారికి బ్రహ్మదేవుడు చేయు నిత్య పూజాధికములకు కావలసిన ద్రవ్య పుష్పాదులను సమకూరుస్తూ ఉండేవాడట. ఒకానొక సమయంలో శంకుకర్ణుడు హరిస్మరణాంతరంగుడై తన్మయత్వముతో ఉండుటచే బ్రహ్మదేవుని పూజ కవరోధము సంభవించినది. అదండి. ఆయన ఏం చేశాడంట పాపం? శంకుకర్ణుడనే అతను హరిస్మరణంతో తన్మయత్వంతో మునిగిపోయి ఆయనకి ఏ బ్రహ్మదేవుని పూజ కొంచెము అవరోధంగా జరిగింది. అప్పుడు చూడండి, అందువలన బ్రహ్మకినుక వహించి శంకుకర్ణుని రాక్షసుడివై జన్మించమని శపిస్తాడు. ఆయనకి కోపం వచ్చి ఏం చేస్తాడండి? నీవు రాక్షసుడివై జన్మిస్తావు అని చెప్పి శపించాడటండి శంకుకర్ణుణ్ణి. ఎవరు? అది బ్రహ్మదేవుని పూజకి అవరోధం కలగడం వల్ల ఆయన హరి నామస్మరణ చేయటం వల్ల తప్పక వేరే దోషం ఎరుగని శంకుకర్ణునికి కలిగిన శాపమును చూడండి. ఇక్కడ బ్రహ్మకినుక వహించి శంకరుణ్ణి చూడండి, బ్రహ్మకి దేవుడికి కొద్దిగా అంటే అవమానంలాగా అనిపించింది. శ్రీమన్నారాయణ్ణి చేస్తున్నాడు కానీ ఈయన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసేటప్పటికి ఆయనకి అహం దెబ్బతింది. మనకైనా అంతే చూడండి, మన మాట ఎవరన్నా వెళ్ళలేదనుకోండి కొంచెం అహం దెబ్బతింటుంది, మనకి వేరే రకంగా మారిపోతాం. అదేవిధంగా ఆయన కూడా ఆ విధంగా అలిగి ఆయన్ని శపించేశాడు. ఏమని? నువ్వు రాక్షసుడు రాక్షస జన్మ ఎత్తుతావని శపించేటప్పటికి విష్ణువు లోకోత్తర కార్యములకై వినియోగింపదలచాడు. చూడండి, ఇక్కడ హరినామస్మరణ చేయుట తప్ప వేరు దోషమెరుగని శంకుకర్ణునికి కలిగిన శాపమును విష్ణువు లోకోత్తర కార్యములకై వినియోగింపదలిచాడు. తన భక్తుని ద్వారా జగత్తునందు హరిభక్తిని సుస్థిర మొనర్ప సంకల్పించాడు. బ్రహ్మశాపాన్ని అనుసరించి రాక్షసుడవై జన్మించి హరిభక్తి పరాయణుడవై విశ్వవిఖ్యాతి నంది పురాణ ప్రసిద్ధుడుగా
చూడండి, ఇక్కడ తన భక్తుని ద్వారా జగత్తునందు హరిభక్తిని సుస్థిరమనర్ప సంకల్పించాడు. విష్ణువు లోకోత్తరము కార్యములకై వినియోగింపదలిచాడు అతన్ని. లోకకార్య తన భక్తుని ద్వారా జగత్తునందు హరిభక్తిని సుస్థిరమనర్ప సంకల్పించాడు. అంటే హరినామస్మరణం తప్ప వేరేది చేయకూడదని. బ్రహ్మశాపాన్ని అనుసరించి రాక్షసుడివై జన్మించి హరిభక్తి పరాయణుడవై విశ్వవిఖ్యాతి నంది పురాణ ప్రసిద్ధుడు గమ్మని శంకుకర్ణుని ఆశీర్వదించాడు. ఎవరు? హరిభక్తుని సుస్థిరమనర్పించి. చూడండి, ఇక్కడ బ్రహ్మశాపాన్ని అనుసరించి రాక్షసుడైన జన్మించి హరిభక్తి పరాయణుడవై విశ్వవిఖ్యాత నంది పురాణ ప్రసిద్ధుడు గమ్మని శంకుకర్ణుని ఆశీర్వదించాడు. అంతేకాక హరిభక్తి సమన్వితుడవై కలియుగములో మరొక 2 జన్మలు ధరించి ధర్మరక్షణ, భక్తి ప్రచారము, భక్త సంరక్షణ గావించమని ఆజ్ఞాపించాడు. జన్మలు సంభవించినందుకు బాధపడినప్పటికీ చూడండి, ఆయనకి శపించిన తర్వాత ఈ శిక్ష విధించాడు. నువ్వు హరినామస్మరణతోనే అందరికీ, ఈ లోకంలోనే అంతా కూడా జనులందరికీ హరినామస్మరణ గురించి ఆ భక్తి శ్రద్ధల్ని ఉండేలాగా నువ్వు చెయ్యాలని ఆయనకి చెప్పడం జరిగిందండి. అప్పుడు భక్త సంరక్షణ గావించమని ఆజ్ఞాపించాడు. జన్మలు సంభవించినందుకు బాధపడినప్పటికీ ప్రతి జన్మలోనూ హరిభక్తి తన ద్వారా జగత్కళ్యాణము జరగగలదని ఎంచిన శంఖకర్ణుడు నాకు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా, ఎటువంటి జన్మ ఇచ్చినా కూడా హరిభక్తిలోనే ఉండని మళ్ళీ ఆయన ఆశీర్వదించారండి. ఆశీర్వదించేటప్పటికి ఈయన ఇంకా అదే భక్తిలో హరినామస్మరణతో ఉంటున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ప్రతి జన్మల్లోనూ హరిభక్తి తన ద్వారా జగత్ కళ్యాణము జరగగలదని ఎంచిన శంఖకర్ణుడు భగవదాజ్ఞను శిరసా వహించిన కథనం నృసింహ పురాణములో కనిపిస్తుంది. ఇది శంఖకర్ణుడు ఏ విధంగా అనేది ఇంకా మనకి తెలుసుకోవాలంటే నృసింహ పురాణం ఒకటి ఉందంటండి. అందులో పూర్తి వివరాలతో ఉంటుంది. ఆయన బ్రహ్మదేవుడు ఇన్ని రాక్షసుల జన్మ అని చెప్పించినా ఆ శాపాన్ని ఏ విధంగా మలిచాడండి. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు హరిభక్తిలోనే ఉండి జనాలందరికీ కూడా హరినామస్మరణ, హరిభక్తి ఉండేలాగా నువ్వు ప్రోత్సహించి నువ్వే చెయ్యాలి అని చెప్పడం జరిగింది. శిరసావహించిన కథనం నృసింహపురాణంలో కనిపిస్తుంది. ఇక శంఖకర్ణుని 3 జన్మల వృత్తాంతమును తెలుసుకుందాము. ఇది అంతా ఏ విధంగా వచ్చింది అంటే, రాఘవేంద్ర స్వామి ఏ విధంగా ఆయన మళ్ళీ ఈ కలియుగంలో రాఘవేంద్ర స్వామిగా అవతరించారో మనము తెలుసుకునే ప్రయత్నంలో మళ్ళీ రేపు తెలుసుకుందామండి. శ్రీ ప్రహ్లాద అవతారము. అసలు చూడండి, శ్రీ మహావిష్ణువు, ఈ బ్రహ్మ, ఇవన్నీ చదువుతూ ఉంటే కొన్ని చదువుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా మనకు తెలియని ఒక్కొక్కసారి గ్రంథాలు చదువుతూ ఉండాలి. ఎవరైనా రాసిన దాంట్లో వాళ్ళ జ్ఞానాన్ని, అక్కడ జరిగిన దానిని విపులీకరించి మనకి అటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి కొంతవరకు బాగా తెలుసుకునే ప్రయత్నంలో మనము ఇది చదువుకుని 10 మందికి చెప్పడం చాలా మంచిదండి. ఎవరైనా కానివ్వండి. రేపొద్దున్న మరి చదువుకుందామండి. అంతవరకు అందరికీ జై రాఘవేంద్ర స్వామి నమః.